గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కాకినాడలో మళ్ళీ క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారు. ఆల్రెడీ మనకి కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది క్రాఫ్ట్ బజార్ అనేది. అయితే ఇక్కడ ఏం పెట్టారు, అసలు మనకి వర్తి అయినవి ఏమైనా ఉన్నాయా ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. డీటెయిల్గా ప్రతి ఒక్క షాపు వివరిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మనకి పిల్లో కవర్స్, అలాగే డైనింగ్ టేబుల్ కవర్స్, ఇంకా మనకి బెడ్షీట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ దాని ఆపోజిట్లో మనం చూసినట్లయితే మనకి చెక్కతో చేసిన సామాన్లు చాలా వరకు, అంటే మనకి డెకరేషన్ సామాన్లు కూడా చాలా వరకు అవైలబుల్ ఉంటాయన్నమాట ఇక్కడ. అలాగే దీని పక్కన వచ్చేసి మనకి స్టేషనరీ మొత్తం అంతా ఇక్కడ అవైలబుల్ ఉంది. అయితే బుక్స్ ఒకటే కాదు, పెన్స్ అండ్ చాలా వరకు మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట. లైక్ బర్త్డే పార్టీస్కి వాటికి పిల్లలకి ఎవరైనా ఇవ్వడానికి కూడా ఇక్కడ మనం వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. సో కాస్ట్ అనేది బయట ఎట్లా ఉందో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ అలాగే ఉందన్నమాట. కొత్తగా చెప్పాలి అంటే కనుక ఏం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల ఫ్రాక్స్, యాజ్ యూజువల్ బట్టలన్నీ కూడా నార్మల్గా ఎట్లా ఉన్నాయో అలాగే ఎక్కువ షాప్స్ అయితే మనకి కాస్మెటిక్స్ అండ్ అలాగే ఈ బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ దాని పక్క షాప్లో మనకి చాలా వరకు డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి పింగానివి జాడీలు అట్లా చాలా అవైలబుల్ ఉన్నాయి. ప్లేట్స్ అలాగే స్పూన్స్ ఇట్లా చాలా అవైలబుల్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. దీని ఆపోజిట్లో ఇందాక చూపించినట్టే మీకు బట్టలు అవి వస్తాయి. ఇవి వచ్చేసి మనకి చెప్పల్ షాప్ అనమాట. అండ్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ బార్గెనింగ్ అయితే ఉంది. దీని ఆపోజిట్లో అన్ని కాస్మెటిక్స్ అనమాట. ఇవన్నీ కూడా లైక్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, చిన్నపిల్లలకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు కావాల్సిన స్టిక్కర్స్ అలాగే జుమ్కాస్ చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి బాయ్స్కి సంబంధించిన షర్ట్స్, ప్యాంట్స్ అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆపోజిట్లో వచ్చేసి డైనింగ్ అండ్ దివాన్ సెట్స్, ఇలా టవల్స్, ఇట్లా మనకు చాలా లుంగీలు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 షాప్స్ వరకు మనకి ఇట్లా బట్టలే ఉన్నాయి. అండ్ దీని పక్కన వచ్చేసి పెర్ఫ్యూమ్ షాప్. అండ్ చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుంది అనమాట. అండ్ పక్కనే మనకి కాస్మెటిక్ షాప్ కూడా ఉంది. ఇంకా నేను క్లియర్గా వెళ్ళి ప్రతి ఒక్కటి చూపించట్లేదు, ఎందుకంటే అన్ని కాస్మెటిక్స్ మనకు ఒకలాగే ఉంటాయి. అండ్ ఇక్కడ బయట మనకి ఇక్కడ చున్నీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే డిజైన్ బాగుండి కొంచెం రిచ్ లుక్లో కనిపిస్తున్నాయి అనమాట. ఇవి చున్నీస్ అయితే ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్, కానీ క్వాలిటీ కూడా బాగుంది, చూశాను. ఈ పక్క షాప్లో వచ్చేసి మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు నార్మల్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ కిచెన్ వేర్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే
దీని ఆపోజిట్లో మనకి స్టిక్కర్ ఐటమ్స్ అలాగే పిల్లలకు సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. ఆపోజిట్లో మనకి బట్టలు అనమాట. అలాగే ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా అయితే రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి లాస్ట్ క్రాఫ్ట్ బజార్స్ ఎట్లా ఉన్నాయో అలాగే ఉన్నాయి, కానీ మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని ఇందులో క్వాలిటీ ఉంటాయి, కొన్ని అయితే క్వాలిటీ ఉండవు అనమాట. జాగ్రత్తగా చూసుకుని అయితే కొనుక్కోవాలి. అండ్ అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయి కాబట్టి మనము ఎక్కువ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ పక్కన కూడా ఇందాక చూపించినట్టే మనకి దివాన్ సెట్స్ అట్లా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ అండ్ స్పెట్స్ అలాగే చాలా వరకు ఐటమ్స్ పిల్లలవి లేక కీ చైన్స్ అయితే చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆపోజిట్లో ఫ్యాన్సీ స్టోర్, అది నేను ఇంకా చూపించట్లే. అండ్ దీని పక్కన వచ్చేసి ఇది కూడా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీని పక్కన చూసినట్లయితే మనకి కిచెన్ వేర్ ఇక్కడ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఓన్లీ కిచెన్ వేర్ ఒకటే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి ఎక్కువ కిచెన్ వేర్ ఉన్నాయి, దాంతోపాటుగా ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఇంట్లో కావాల్సినవి ఉన్నాయన్నమాట. దీని పక్క వచ్చేసి మనకి శారీస్, అలాగే ఈ శారీస్ అయితే చాలా వరకు కొన్ని శారీస్ మాత్రం నాకు నచ్చాయి. క్వాలిటీ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే శారీస్ ఎక్కువ నేను ప్రిఫర్ చేయను. బట్ శారీస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడైతే చాలా బాగున్నాయి అనమాట. ఈ షాప్ వాళ్ళు వచ్చేసి మనకి దశ దినుసులు అనే ఈ ఐటమ్స్ అనేవి అమ్ముతున్నారు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అనేది నాకైతే ఐడియా లేదు. కాకపోతే చాలా వరకు ఇప్పుడు వచ్చే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి ఉపయోగిస్తారంట. ఇవన్నీ కూడా మెడిసిన్స్. అండ్ ఆపోజిట్లో కూడా మళ్ళీ శారీ షాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా శారీస్ ఉన్నాయి. అండ్ నాకైతే శారీస్ అయితే పక్కా నచ్చి వాళ్ళైతే తీసుకోవాలని అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ మేడ్ పచ్చళ్ళు అంట. ఇందులో చాలా రకాలైన పచ్చళ్ళు ఉన్నాయి. అండ్ మేమైతే ఇక్కడ పచ్చిమిర్చి పచ్చడి అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకా బట్టలన్నీ అయిపోయిన తర్వాత పక్కకు వస్తే ఇక్కడ డ్రై ఫ్రూట్ అండ్ స్పైస్ మసాలా అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి అండ్ స్పైస్ మసాలాస్ కూడా చాలా ఘాటు ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఆపోజిట్లో మనకి కాస్మెటిక్ షాప్ అలాగే స్లిప్పర్ షాప్ కూడా ఉన్నాయి. అలాగే ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ వేర్ అండ్ అలాగే ఓన్లీ కిచెన్ వేర్ ఒకటే కాదు, ఇంకా లైక్ మన బేసిక్ ఐటమ్స్ ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కొన్ని అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. జ్యూసర్ సెట్స్ లాంటివి, ఇంకా చాలా స్పైస్ బాక్సెస్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. అంతే అనమాట. ఇంకా లాస్ట్ 2 షాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బట్టలు అండ్ ఆపోజిట్లో కాస్మెటిక్స్ అంతే. అండ్ ఇక్కడతో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? ఈ క్రాఫ్ట్ బజార్ ఏంటి అంటే నార్మల్గా అక్కడ తీసి ఇక్కడ పెట్టడం, ఇక్కడ తీసి అక్కడ పెట్టడం అట్లాగే చేస్తున్నారనమాట. సో కొత్తగా చూపించడానికి అయితే ఇంకేం లేవు, ఇట్లానే షాప్స్ అన్నీ అయితే ఇవే ఉన్నాయి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.